రాజకీయాల్లో వ్యూహ ప్రతిధ్వనులు ఎప్పుడు ఏ దిశ నుంచి వస్తాయో ఊహించడం కష్టం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తుంటే ఒక కొత్త సమీకరణం తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మావిగన్ ప్రతిపాదన చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఏబీవీ నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయాల్లో వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతుంది. జగన్ ఏమీ పిచ్చోడు కాదు అంటూ వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ప్రధాన స్రవంతి మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి. ఈ ప్రెస్ మీట్ ద్వారా చంద్రబాబు నాయుడుకి ఏబీవీ ఒక ఊహించని షాక్ ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు చాలా గోప్యంగా ఉండడంతో పాటు ప్రత్యర్థులకు అంతుచిక్కని విధంగా ఉంటాయి. మావిగన్ ప్రతిపాదన వెనుక ఉన్న లోతైన రాజకీయ వ్యూహాన్ని చాలామంది తక్కువగా అంచనా వేస్తారని, కానీ అది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అంశమని ఏబీవీ ప్రతినిధులు స్పష్టం చేశారు. జగన్ నిర్ణయాల్లో ఒక పద్ధతి ఉంటుందని, ఆయన వేసే ప్రతి అడుగు వెనుక ఒక సామాజిక ఆర్థిక లెక్క ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన కేవలం అభివృద్ధికి సంబంధించి మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న ఓటు బ్యాంకు రాజకీయాలు మరియు ప్రాంతీయ సమతుల్యతను అర్థం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని వారు విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని కేవలం ఒక సాధారణ నిర్ణయంగా భావించి విమర్శలు చేయడం ఆయన రాజకీయ అనుభవానికే సవాల్ అని ఏబీవీ పేర్కొన్నాడు. ప్రెస్ మీట్లో ఏబీవీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ ఉనికి కోసం కాకుండా రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అడుగు వేశారని సమర్థించారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక ఉన్న అసలు ఉద్దేశం అర్థం కావకపోవడం ఆశ్చర్యకరమని వారు ఎద్దేవా చేశారు. ఇది ఒక రకంగా చంద్రబాబుకి ఎదురుదెబ్బ అని, ఆయన వేసే ఎత్తుగడలకు జగన్పై ఎత్తులు వేస్తున్నారని వారు విశ్లేషించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలో పసలేదని, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని వారు హెచ్చరించారు. ముఖ్యంగా యువత మరియు విద్యార్థి లోకం ఈ ప్రతిపాదన పట్ల ఆసక్తిగా ఉందని, దీనివల్ల వచ్చే ఉపాధి అవకాశాలు మరియు మౌలిక సదుపాయాలు కల్పనపై క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతుందని వారు విమర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన కొన్ని తప్పులను జగన్ సరిదిద్దుతూ కొత్త బాటలో వెళ్తున్నారని ఏబీవీ తన ప్రెస్ మీట్ ద్వారా నొక్కి చెప్పింది. రాజకీయం అంటే కేవలం విమర్శలు చేయడం కాదు అని, ప్రజలకు మేలు చేసే పనులు చేయడాన్ని జగన్ నిరూపిస్తున్నారని వారు కొనియాడారు. ఈ హఠాత్ పరిణామంతో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయిందని, రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏబీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో కొత్త చర్చకు దారితీశాయి. జగన్ వేసిన ఈ మావిగన్ ఎత్తుగడ చంద్రబాబు రాజకీయ చదరంగంలో ఒక పెద్ద అడ్డంకిగా మారనుందని స్పష్టమవుతుంది. అధికార పక్షం ఊహాలకు ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రెస్ మీట్ అధికార పార్టీకి నైతిక బలాన్ని చేకూర్చింది. జగన్ని తక్కువ అంచనా వేయడం ప్రత్యర్థుల పొరపాటని ఏబీవీ చెప్పకనే చెప్పింది.